ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నరసింహానంది గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. వేదిక నడిచినటువంటి పెద్దలు ప్రసన్న కుమార్ గారికి, శుభలేఖ సుధార్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి అందరికి కూడా నమస్కారం. అలాగే మా డైరెక్టర్స్ కూడా శుభాకాంక్షలు. సముద్ర గారు సినిమాలు అంటే ఒక అండర్ కరెంట్గా ఒక మెసేజ్ ఉంటుందండి. అంటే కమర్షియల్ ఫార్మాట్లో ఉంటూ ఒక మెసేజ్ కూడా ప్రజలకి చేరవేయాలని చెప్పేసి తాపత్రయపడుతూ ఉంటారు ప్రతి స్క్రిప్ట్లో కూడా. అలాగే ఇందులో కూడా భగవద్గీత అంటే భారతదేశం అంటే భగవద్గీత అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పారు. నిజంగా గ్రేట్ అండి. భగవద్గీత పుట్టిందే ఇక్కడ. సో అది అందరికీ తెలిసిన విషయం. సో ఇందులో పనిచేసినటువంటి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, అలాగే రవి గారికి కానీ, హీరోయిన్ గారిని అందరూ కూడా, అందరు డిఓపి అద్భుతమైన ఫ్రేమింగ్స్ ఉన్నాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కానీ, తర్వాత ఎడిటర్ కానీ, ఆల్ టెక్నీషియన్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమాతో సముద్ర గారు మళ్ళీ సింహరాశి ఎలా అయితే సక్సెస్ కొట్టారో ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మల్లికార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.